అలా స్వామి, ఎవరు ఒట్టి చేతితో వెళ్ళకుండా పరలోక దీవెనలతో, ఐశ్వర్యముతో, ఆశీర్వాదముతో మేము పొందుకొని వెళ్ళేలాగా నీ కృప, నీ కనికరం, నీ దయ మా పట్ల ఉంచుము. ఆరాధనను గొప్పగా నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవగా విందామండి. సామెతల గ్రంథం 27 6వ వచనం. మేలును కోరే స్నేహితుడు గాయములు చేయును. మేలు కోరే స్నేహితుడు గాయాలు చేస్తాడంట. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. చూడండి, ముద్దులు పెట్టిన వెంటనే పగోడు కూడా మంచోడు అనుకుంటారంట. బైబిల్ నేర్పిస్తుంది. మిమ్మల్ని పాడు చేయాలనుకున్నారనుకో, మిమ్మల్ని నాశనం చేయాలంటే ఏం చేయాల్సిన పనిలే, మీరు చేసేవన్నీ కరెక్ట్ అని చెప్తా ఉంటే చాలు. బా సూపర్, బా హైలైట్, బా అలా ఇలా, ఏం టాలెంట్ బ్రదర్, అబ్బా ఇది కరెక్ట్ నిర్ణయం అని చెప్పి ముద్దులు కూడా పెడతారంట. మీరు మిమ్మల్ని మేలు కోరే వాళ్ళు ఏం చేస్తారంట, గాయపరుస్తారు. అంటే కొట్టి రక్తం రప్పిస్తారు కదా, గుండె ఏమవుతుంది. ఇప్పుడు నేను కూడా ఇది చేయపాకండి అంటే కొంతమంది ఏం చేస్తారు, సరే పాస్టర్ అని అటుపక్కపోయి అదే చేస్తా ఉంటారు. ఇది చేయవద్దన్నాం అనుకో, వెంటనే మనం ఎవరు వాళ్ళకి చెప్పండి, పగోళ్ళు మనమే. చాలామంది చెప్తా అంటారు, పాస్టర్ వాళ్ళు వదిలేయండి పాస్టర్. నేను ఎన్నోసార్లు చెప్పి కొంతమందిని మార్చాలనుకొని వాళ్ళు చర్చ్ మార్చేసుంటారు. ఇప్పుడు ఆ చర్చిలో కూడా ఉండేదిలే. నా బాధ ఏమిటంటే, ఆడపోయి కూడా నీకు కావాల్సింది యేసు ప్రభువే కదా. ఆమేన్. నీకు కావాల్సింది పాస్టర్ కాదు. ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి. బైబిల్ చెప్తుంది, పగవాడు లెక్కలేని చెప్పండి ముద్దులు పెడతాడు. మంచివాడు ఏం చేస్తాడంట, స్నేహితుడు అది చేసేది మంచిది. ప్రతిసారి నీ జీవితంలో ప్రేమనే పనికిరాదు. కొన్నిసార్లు గద్దింపు కూడా జీవితంలో అవసరం. యేసు ప్రభుని ఒక ఆయన ఇంటికి పిలిచాడు. ఆయన పేరు సీమోను. ఏమండి కదా, దీంట్లో చాలా విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు మనం వదలనేలేము. దాంట్లో ఒకటి ఇది. ఈ సీమోను ఇంటికి పిలిచాడు, ప్రభుకి విందు చేశాడు. ఏమండి, విందు చేసేది ఎందుకండి? మనము విందు గెస్ట్ ఉంటారు కదా, ఆయన మనసును గెలుచుకోవడానికే కదా మనం పిలిచింది. ఎవరైతే గెస్ట్ ఉన్నారో ఆయన మనసును మనం ఏం చేయాలా, గెలుచుకోవాలని మనం పార్టీ పెట్టిందే దానికే, ఫంక్షన్ ఏర్పాటు చేసిందే దేనికి, గెస్ట్ మనసుని గెలుచుకోవడానికి. కానీ ఏమైపోయిందంటే ఆయనే డౌట్ పడేలాగా అయిపోయింది. ఆ ఒక ఫంక్షన్లో ఒక సమస్య వచ్చేసింది. ఏమిటంటే, రిలాక్స్గా చూడండి, అక్కడ ఏమైపోయిందంటే ఒక పాపి అయిన స్త్రీ లోపల ఎంటర్ అయ్యి జీసస్ని టచ్ చేస్తుంది. టచ్ చేస్తే కూడా పర్వాలే, ముద్దు పెడతా ఉంది. ఏం పెడతా ఉంది? కన్నీళ్లతో కడుగుతుంది. ఎవరిని? యేసయ్య పాదాలని. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చేసింది. ఎవరికి? ఫంక్షన్ ఏర్పాటు చేసిన సీమోనికి డౌట్ వచ్చేసింది. పక్కన వాళ్ళు చూసి అడగాల, మీరే అడగాల. ఏమని అడగాల? నీ నాయకుడిని నువ్వు సందేహించవచ్చా? నీ స్పిరిచువల్ లీడర్ని నువ్వు సందేహించవచ్చా? ఒకసారి డౌట్ పడవచ్చు, క్లియర్ చేసిన తర్వాత రోజు డౌట్ పడితే భార్య ఈమె మంచామా కాదా అని మొదట్లో ఉండొచ్చు డౌటు. సంవత్సర పొడుగు డౌట్ ఉంటే మనము ఆ భార్య ఏం చేయలేదు, కూర్చున్నా తప్పు, నిల్చున్నా తప్పు. నించుంటే ఇంట్లోపల నించుంటే కిటికీ దగ్గర ఎందుకు పోయావు అంటున్నాడు. ఆడెక్కన్నా ఎవరిని చూస్తున్నావు? బయట వెళ్తే చాలు, ఓహో పాలోడా రైటే, క్యాసోడా రైటే, ఎదిరింటోడా రైట్, ఇప్పుడు ఏం చేయాలా నేను అనేసి ఆమె భయపడుతుంది. ఏం రా చేసేది? ఆయన ఎందుకే లేటుగా వచ్చా? అన్ని పనే నీకు, నన్ను తప్ప అన్నీ నీకు ముఖ్యమే. సందేహం.
నాయకుణ్ణి సందేహపడుతూ ఉన్నాడు ఈయన. ప్రభు అక్కడ చెప్తున్నాడు, ఆయనకి ఎవరు నచ్చినారంట ఆ రోజు? ఫంక్షన్ ఏర్పాటు చేసినోడు కన్నా పాదాలు పట్టుకున్న ఆమె యేసుకి ఇష్టమైపోయిందంట. డబ్బు ఆయింది, ఏమండి, ఫంక్షన్ అయింది, హీరో ఈమెయిపోయింది. ఎవరు ఆమె? ఎవరు అయిపోయింది? పాపి అయిన స్త్రీ. దేవుని బిడ్డలారా, ప్రభువు మనస్సును దోచుకోవాలా. ఎవరు దోచుకుంటారు? దేవుడు పంపిన వ్యక్తులు. వాళ్ళని మనం అంగీకరించాలి. మనం గన మన లోపల గన చేదు మనం పెట్టుకొని ఉన్నామంటే ఏది ఏమంట? చేదు మనస్సు మనలోంచి తీసేయాల్సిన ఒకటి. మీ లోపల ఒక చేదు వచ్చేసింది అనుకోండి, ఆ చేదు మనస్సు మీ జీవితాన్ని చాలా పాడు చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం కొన్ని విషయాలు చెప్పి, నేను 12వ అధ్యాయము కొన్ని విషయాలు చెప్తాను చూడండి. 12వ అధ్యాయం 15-16 వచనము చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు. చూసారా, సేవకులకు ఒక బాధ, ఒక టెన్షన్ ఉందంట. ఏమిటి? చేదైన వేరు. ఈ చేదైన వేరు వస్తే అందరినీ చెడగొడుతుంది. ఇప్పుడు ఒకరి లోపల చేదు ఉన్నిందనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు గమ్ముగా ఉండరు. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళకి కూడా ఆ చేదుని ఏం చేసేస్తారు? ఒక ఫంక్షన్లో ఒకడు మాత్రం నవ్వకుండా కూర్చున్నాడు అనుకో, ఫంక్షన్ జరుగుతుంది, మనమే ఫంక్షన్, వాడేంలే, వాడు ఎవరో కూడా వచ్చాడంతే. ఏమండి, వాడొచ్చి కూర్చొని అవసరమా? దేవుని బిడ్డలకి బిల్డప్ అవసరమా? దేవుని బిడ్డలు ఇంత ఖర్చు పెట్టేది అవసరమా? బీదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీదవాళ్ళు ఉంటే నీ డబ్బు పెట్టు. నా ఫంక్షన్కి వచ్చి నువ్వు బీదవాడి కథ చెప్పబాక. నా ఇంటి ఫంక్షన్ ఇది, నేను ఎట్టన్నా ఖర్చు పెడతా. కానీ అక్కడ కూర్చొని అందరికీ ఏం చేస్తూ ఉంటాడు వీడు? ఏది స్ప్రెడ్ చేస్తాడు చెప్పండి? చేదైనది. సేవకులకు ఒక భయం ఉంటుంది, చేదు ఎక్కడన్నా వచ్చేస్తుందా. ఫంక్షన్లో జనాలకి భయం. ఎందుకు తెలుసా? పెళ్ళి ఏర్పాటు చేసినా ఎవరు తెలుసా? కొంతమంది చేదు ఉంటాయి. వాటిని చూసి ఆ ఇంటి పెళ్ళి చేసేవాళ్ళు, ఫంక్షన్ చేసేవాళ్ళు మొత్తం టార్గెట్. చూడు, భార్యని పిలుస్తాడు, ఇట్రా, నీ పని ఒకే ఒకటిది, ఆ చేదు ఎవరికి పంచకుండా చూసుకోవాల్సింది నీ పని. ఇంట్లో వాళ్ళంతా తిరుగుతూ ఉంటారు వాళ్ళతోనే. ఎందుకు చెప్పండి? ఈ చేదుతోనే సమస్య. దేవుడు కూడా చెప్తున్నాడు, దేవాలయంలో ఎవరిలన్నా చేదు ఉంటే చాలా ఇబ్బంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున 3:14 అనుకుంటా. 5:14, 3:14. అయితే మీ హృదయములలో 3:14 మీ హృదయములలో సహింపవలనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. దీంట్లో నెంబర్ ఏదన్నా వేస్తున్నారా? దేని మీద? సహింపనలవి కాని నలవి కాని సహింపలేనంత కానీ చేదైన. కింద ఏం రాశారు దానికి నెంబర్ వేసి? ఏముంటుందా? ఇప్పుడు చూడండి, అది చేదుతో కలిపి చదువు మాది. అయితే మీ హృదయములలో చేదైన మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే, మీరు గాన అది ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. నాకు అందరి మీద కడుపు మంట, అందరి మీద కోపం, నాకు చేదు. నువ్వు లోపల గాన చేదు పెట్టుకున్నావు అనుకో, నువ్వు దీన్ని గొప్పలు చెప్పుకోబాక. వేరే వాళ్ళను దూషిస్తున్న వాళ్ళు అందరి లోపల ఏముంది చెప్పండి? మీరు చెప్పలేదంటే నీ లోపల కూడా ఏముంది? నువ్వు అతిశయపడకూడదు చేదు ఉంటే. నేను చెప్పలే, ఎవరు చెప్పేది? ఒక్కొక్కటి మనం మార్చుకోవడానికే కదా చర్చకు వచ్చేది. అటే ఉండడానికి వస్తున్నామా? ఈరోజు కన్నా రేపు బెటర్ అవ్వాలా. ఇంకో వచనం ఉంది చూడండి, అపోస్తులు 8:23 ఒక మాట. 8
23. నీవు ఘోర దుష్టత్వములోను. ఒక దురాత్మ పట్టిన వాడిని చూసి పౌలు ఆత్మలో చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? పైన బానే ఉన్నాడు, ఆత్మలో చూస్తున్నాడు. ఏమంటున్నాడు? నీవు ఘోర దుష్టత్వములోను, నువ్వు ఘోర దుష్టత్వంలోను, దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని. దాంట్లో కూడా నెంబర్ వేసి పెట్టారు. ఒరిజినల్లో ఉండేది ఇక్కడ రాసి పెట్టారు, తెలుగు కోసం రాశారు కానీ కింద ఒరిజినల్లో ఉండేది, దాని మీనింగ్ వాళ్ళకి అర్థం కాక కింద కూడా ఉంది. ఈ మీనింగ్ కూడా ఉంది. ఏమిటా మీనింగ్? చేదైన పైత్యములోను. చేదైన పైత్యం. దెయ్యం పట్టినోడు లోపల ఏముంటుందంట? హలో, పక్కన వాళ్ళు ఒకసారి చూడు. పైత్యం లేదు. పైత్యం అంటే ఏమి? చేదు ఉంటుంది, అటే చూస్తూ ఉంటాడు. మనం ఈ చేదైన మనసు పెట్టుకున్న వాళ్ళకి నువ్వు ఎన్నన్నా చెప్పే, ఎన్ని మంచన్నా చెప్పండి, వాళ్ళు మాత్రం లోపల ఉండేదే బయటికి తీసుకొస్తా ఉంటారు. దేవుడు నిన్ను పిలిచింది ఆయన రూపానికి తీసుకురావడానికి. ఈ చేదు మనల్ని దురాత్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. మనం ఫ్రీగా వదిలేయాలి, దేవుని పోలికకు వచ్చేయాలి. ఇంకో వచనం ఉంది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎన్ని వదిలేయాల మనం. దుష్టత్వం అంతా మనం ఏం చేయాలా? వదిలేసి. అలా వదిలేస్తేనే, ఎందుకు తెలుసా ఇప్పుడు చెప్పాను, మీరు పరలోకంతో కనెక్ట్ అవ్వబోతున్నారు, దేవునితో ఐక్యపడబోతున్నారు. ఒక నిమిషం లేచి నిలబడతామా? వీలైతే చిన్న బిడ్డలు ఉండే వాళ్ళు కూర్చోండి, పర్లేదు. మిగతా వాళ్ళంతా లేచి నిలబడండి. హల్లెలూయా, జీసస్, జీసస్, జీసస్. ఈ చేదును మనలోంచి ఏం చేయాలా? ఎలా ఆరాధన చేయాలా? ఎలా ఆరాధన చేయాలా? చేదును తీసేసి ఆరాధన చేయాలా? ఎవరెవరిని క్షమించలేకపోతున్నామో, కోపం ఉందో చూడండి. కోపం అనేది సాతాను గుణం అన్నమాట. గెలవలేని ప్రతిసారి మనకు కోపం వస్తుంది, ఓడిపోయిన ప్రతిసారి మనకు కోపం వస్తుంది, అందరూ అవమానపరిచే కొద్దీ కోపం వస్తుంది. నేనే లేదు, నాకెందుకు కోపం? ఇప్పుడు ఉండేది నేను కాదు, ఎవరు చెప్పండి? ఉండేది మీరా, యేసు ప్రభువా? యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు ఎలా క్షమిస్తాడో అలాగ మనం క్షమించాలంట. క్షమించేదంటే ఎలాగా? ఎప్పటికీ గుర్తు పెట్టకున్నంతగా ఆయన ఏం చేస్తాడు? మనుషుల్ని క్షమిస్తాడు. కాబట్టి చేదును మనలోంచి తీసేయాలి. సంఘ కాపరికి ఒక టెన్షన్, ఎక్కడన్నా చేదు వస్తుందా అని. ఫంక్షన్ చేస్తే మీకు ఒక టెన్షన్, బంధువుల్ని. దానికే చాలామంది లేడీస్ ఎందుకు తెలుసా బంధువుల్ని రావద్దు అంటారు? ఎందుకు తెలుసా రావద్దు అంటారు? వండి వార్చడానికి కాదు, అన్నీ చేసిన తర్వాత ఈ చేదు చేసే పని చాలా ఘోరమైన పని. వీళ్ళు పోయిన తర్వాత భార్య భర్త కొట్టుకుంటూ ఉంటారు ఇంట్లో. దానికి కారణం ఏం తెలుసా? ఈ చేదు. చెప్పండి, చేదు. నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో పోయి కూడా అదే చేదు పని చేయపాక, మా ఇంట్లో గొడవ పెట్టావు కదా, నీ ఇంటికి వచ్చాను, ఎఫ్ట చేస్తాను చూ. అప్పుడు నువ్వు వాళ్ళకి ఏం డిఫరెన్స్? ఈరోజు నిండు మనస్సుతో, ప్రభువా నీ మనస్సు నాకు ఇవ్వండి. ఆయనను మనం పాడుతున్నాం ప్రతిరోజు కూడా. ఆయన మనసు కలిగి కళ్ళు మూసి అందరూ పరలోకం ఒక 5 నిమిషాలు హల్లెలూయా. చేదైన మనస్సు నాలోంచి తీసేయండి ప్రభువా, చేదైన మనస్సు నాలోంచి తీసేయండి. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలదా? కొనియాడి పాడి సాక్షిగా ఇలలో జీవించగా, ఇలలో జీవించగా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలదా? కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించగా, ఇలలో జీవించగా. ఇదమెల్లదే
పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలరా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించరా, ఇలలో జీవించరా. దేవుని వైపు మన మనస్సును ఉంచి ఈ ఆరాధన సమయంలో ఆ చేదంతా తీసివేసి, ఎవరెవరి మీద కోపం ఉందో, ఎవరెవరి మీద పాపం అనే తలంపు ఉందో అన్ని విడిచిపెట్టి ఆయన వైపు ఐక్యపడితే ఒక అద్భుత దీవెన మన మీద ఉంది. చప్పట్లు కట్టి గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. ఆరపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను ఎడబాయనని నేను విడువను ఎడబాయనని నా యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలరా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించరా. గ్లోరీ, మనల్ని నూతన పరిచే దేవుడు ఆయన. పాతది పోతేనే కొత్తది వస్తుంది, అపవిత్రత పోతేనే పరిశుద్ధత వస్తుంది. నీకు ఇష్టమా? నా బలహీనతయందు ఆ సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదా. వెనకున్నది మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తగా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదా. వెనకున్నది మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తగా. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణమునే తీర్చగలరా. కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించరా, ఇలలో జీవించరా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదా. ఆయన నామం మహిమపడను.
ఈరోజు కూడా మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. చాలా సంతోషం.